హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే లోకల్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూపిద్దాం కదా అని చెప్పి ఒక చిన్న వీడియో తీశాను. చూసేయండి. ఇది వచ్చేసరికి లోకల్ మార్కెట్స్. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి మార్కెట్స్లో మనం వీడియో తీయాలని అనుకున్నా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా తీయాలి. యాక్చువల్గా నేనైతే నకసీరో మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను. అక్కడ ఏంటంటే మన ఇండియన్స్ ఏ టు జెడ్ అన్ని రకాల వెజిటబుల్స్ అక్కడ దొరుకుతాయి. అంటే ఆకుకూరలు అయితే చాలా తక్కువ దొరుకుతాయి. మన గోంగూర ఒకటి, తోటకూర ఒకటి దొరుకుతుంది ఎక్కడైనా కూడా. ఇక్కడ కూడా దొరికినాయి మన గోంగూర, తోటకూర. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసరికి ఏదో వేరే మార్కెట్ ఏదో అని చెప్పేసరికి తీసుకొని వచ్చాడు డ్రైవరు. మామ అదైతే దూరంగా ఉంటుంది, ఇదైతే మనకు దగ్గరలో ఉంటుంది, అన్నీ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయని తీసుకొని వస్తే మార్కెట్ మొత్తం తిప్పించాడే కానీ నాకు కావాల్సిన ఏం దొరకలేదు. ఆనియన్స్ మాత్రం కొంచెం తక్కువకి వచ్చినాయి కదా అని చెప్పేసి ఒక 5 కిలోస్ తీసుకున్నాను. ఈ గ్రీన్ బఠానీ ఉంటున్నాయి కదా, కౌపీస్ అంటారు ఇక్కడ, అవి వచ్చేసరికి ఒక 3 కప్స్ తీసుకున్నాను. టొమాటోస్ ఇంతకు మించి నేను తీసుకున్నవి ఏం లేదు. బజ్జీ మిర్చి కోసం అని చెప్పేసి మొత్తం తిరిగాము, దొరకలేదు. చివరికి ఎక్కడో ఒక్క దగ్గర దొరికినాయి. వాడు కూడా చాలా కాస్ట్ చెప్పాడు. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి 2 రకాల చిన్నులపాయలు దొరుకుతాయి. లోకల్ గార్లిక్ ఒకటి, ఇంకోటి చైనా గార్లిక్ అయితేనేమో అస్సలు టేస్ట్ అయితే నాకు ఏం నచ్చలేదు. నాకు వెల్లుల్లి తిన్నట్లు ఏం అనిపించట్లేదు. అందుకని నేను ఎప్పుడు తీసుకున్నా కానీ లోకల్ గార్లిక్కే తీసుకుంటాను. అదైతే ఏంటంటే మన ఇండియాలో చిన్నులపాయలు ఉంటాయి కదా, సో ఆ టేస్ట్ వస్తాయి. అందుకని చెప్పేసి ఎప్పుడు తీసుకున్నా అవే తీసుకుంటా. వాటి కోసం తిరుగుతుంటే నకసీరో మార్కెట్లో చెప్పిన దానికన్నా కూడా ఇక్కడ మాత్రం డబల్ కాస్ట్ చెప్తున్నారు. నకసీరోలోనే 13,000 అంటే 260 రూపాయలు అట్లా వస్తుంది. అంత తీసుకుంటారు కేజీ. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఎక్కువ, 25,000 అంట. అంటే 500 చిల్లర పడుతుంది ఇండియా మనీలో. అంత తీసుకుంటామన్నారు. నాకైతే ఏమో అమ్మో ఇంత కాస్ట్లా, అనవసరంగా వచ్చాను అని చెప్పేసి అనిపించింది. తను అంటున్నారు, ఆ డ్రైవర్ అంటున్నాడు, లేదు మామ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మీరు 10కి అలా వస్తే మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటున్నాయి, లేదంటే మాత్రం ఇలా అన్నీ మధ్యాహ్నం ఈవినింగ్ టైంకి అయితే అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. అదే మార్నింగ్ 10కి అలా వస్తే ఎక్కువ ఉంటాయి అని చెప్పాడు. ఇదేదో ముందే చెప్తే వచ్చుండును కాదు కదా, నేను వెళ్ళేసి నకసీరో మార్కెట్లోనే తీసుకునేదాన్ని కదా అనుకున్నాను. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే నకసీరో మార్కెట్ వచ్చేసరికి టౌన్లో బాగా మంచి సెంటర్లో ఉంటుంది. ఆ మార్కెట్ చుట్టూతో ఆల్మోస్ట్ ఇండియన్స్ ఇట్లా అన్ని రకరకాల కంట్రీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు దొరికే ప్రతి ఐటెం, మనకు కావాల్సిన ప్రతి ఐటెం అక్కడ దొరుకుతుంది. ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ ఆ లొకాలిటీలో, నకసీరో లొకాలిటీలో. అండ్ అందులో ఆ మార్కెట్కి పక్కనే శివాలయం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్కువగా బిజినెస్ అక్కడే జరుగుతుంది కాబట్టి అక్కడ ప్రతిసారి అక్కడికే వెళ్తాము. నేను వీడియో ఎందుకు తీయలేదు అంటే చిక్కుబుక్కి మార్కెట్ కన్నా కూడా డేంజర్ అది. అసలు ఎటు నుంచి ఎవరు వస్తారో కూడా తెలియదు. నేను ఆ మార్కెట్కి కనీసం ఇంకా ఎక్కడ బయటకు వెళ్తున్నా కానీ ఇయర్ రింగ్స్ అన్నా పెట్టుకొని వెళ్తా. ఆ మార్కెట్కి వెళ్తుంటే అన్నీ తీసేసి వెళ్ళిపోతా. అంతమంది జనం ఉంటారు అండ్ బాగా రష్గా ఉంటారు మన ఇండియన్స్. కానీ అక్కడ ఒకవేళ పోయినా కానీ ఎవరు వచ్చి మనకు సపోర్ట్ కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా తీసేసుకుంటారేమో అని భయం. కానీ ఉగాండాలో ఉంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్యనే కొన్ని అల్లర్లు జరిగేసి ఒక 7 మెంబర్స్నో ఏమో పోలీసులు కాల్ చేశారంట. అంటే మన వాళ్ళని కాదు, ఆ ఉగాండన్స్ని. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట తిరుగుతుంది మంచిగా చూపిస్తుందిలే వీడియోస్ అనుకుంటున్నారేమో, దానిలో కూడా చాలా అంటే చాలా రిస్కులు ఉంటాయి. ఎందుకంటే మనం చెప్పలేము ఏ టైంలో ఎలా జరుగుతుందో. మా ఇంటికి దగ్గరలోనే కూడా పోలీసులు కాల్ చేసింది. వీడియో పెడదాము అనుకుంటే ఏమో ఇల్లీగల్ అంటారేమో, ఎందుకు వచ్చిన గోలా, వద్దు అన్నారు, అంటే తెలిసిన వాళ్ళు. సో అందుకని నేనైతే వీడియో తీయలేదు. వీడియో ఉంది నా దగ్గర, తీయడం అంటే మేమైతే బయటకు వెళ్ళలేదు కానీ వీడియో అయితే వచ్చింది. కానీ అది పెట్టాలంటే ముందుగానే భయం వేస్తుంది. ఏమో మళ్ళీ ఇల్లీగల్ అని చెప్పేసి మళ్ళీ నా మీదకి ఎక్కడొస్తారేమో అని భయం వేసేసింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. మా సతీష్ అయితే అంటారు, ఊరికే బయట తిరుగుతూ అంటావు వీడియోస్ అని. ఇప్పుడు ఏమైందో చూసావా, ఆల్రెడీ 7 మెంబర్స్ని చంపేశారంట. సో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి, వచ్చే వాళ్ళైతే ఆలోచించి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.